ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లతో దాడి చేసిన తర్వాత దక్షిణాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీపీ అధినేత నూర్వాలి మసూద్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఏకంగా తమ రాజధాని నగరంపై బాంబులు వేయడాన్ని తాలిబాన్ సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది. పాక్ వైఖరిపై చాలా గుర్రుగా ఉంది. ప్రతీకార దాడులకు దిగుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే తాలిబాన్ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు తాలిబాన్ సర్కార్కు చెందిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తకి భారత పర్యటనలో ఉండగా పాకిస్తాన్ ఈ దాడులు చేయడం ఇంకా అలజడి రేపుతోంది. కాబూల్ పై బాంబు దాడులు ఎందుకు చేశామో చెప్పడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ఆర్మీ. మధ్యాహ్నం 2:30కు ప్రెస్ మీట్ పెట్టింది. అయితే పాక్ బాంబు దాడిలో టీటీపీ చీఫ్ నూర్వలి క్షేమంగా ఉన్నట్లుగా సంస్థ చెబుతోంది. అటు పాకిస్తాన్ ఆర్మీ తీరుపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఘోరమైన తప్పు చేసిందని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ మండిపడుతోంది. ప్రజల్లో కూడా అలజడి నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ ను ఆపేసింది. దీంతో ఏం జరుగుతుందో పాకిస్తాన్ ప్రజలకు అర్థం కావడం లేదు. టీటీపీ చీఫ్ లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ పాక్ బాంబు దాడుల్లో కాబుల్లోని కొన్ని దుకాణాలు ధ్వంసమైనట్లుగా అక్కడ చిత్రాలు, దృశ్యాలు బయటకు వస్తున్నాయి. మనం ఆ విజువల్స్ కూడా ఐన్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే పాక్ చేసిన దాడుల్లో అక్కడ దుకాణాలన్నీ కూడా ఏ స్థాయిలో ధ్వంసం అయిపోయాయనేది. ఇక ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహంతోనే పాకిస్తాన్ కాబూల్ పై దాడి చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కాబూల్లో కీలకంగా ఉన్నటువంటి బగరామ్ ఎయిర్ బేస్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ లొంగ తీసుకోవడానికి పాకిస్తాన్ రంగంలోకి దించి బాంబు దాడులు చేయించినట్లుగా భావిస్తున్నారు అనలిస్టులు. రైట్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుంది, నిజంగానే అమెరికా ఇవన్నీ వెనుక నడిపిస్తోందే? అప్డేట్స్ మా ఇన్విటెడ్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. దొంగ నడిచినట్టు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాద స్థావరాలను మెయింటైన్ చేస్తూ ఆర్మీనే ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ఈ రోజు తాలిబాన్ల రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఉగ్రవాదులు వస్తున్నారు, దాడి చేయడానికి వస్తున్నారంటూ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ పైన దాడికి దిగింది. నిన్న రాత్రి బుల్లెట్ల వర్షం, మిసైల్స్ వర్షం కురిపించింది. సో దీంట్లో ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి టీటీ వేదికగా అంటే దాన్ని టార్గెట్ చేస్తూ కూడా దాడి చేసింది మాత్రం స్పష్టంగా కనిపించింది. సో పాకిస్తాన్ అంటే దీనికంటే ముందు 2 రోజుల ముందు ఏం జరిగిందంటే పాకిస్తాన్ అసెంబ్లీలో మొన్న రక్షణ శాఖ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా మాట్లాడడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారో ఇక చాలు, మా సహనం నశించింది, ఇక మేము దాడికి దిగుతామంటూ కూడా ఆయన పాకిస్తాన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో దానికంటే ముందు 3 ఏళ్ల క్రితమే మేము అందరం కలిసి ఆఫ్ఘనిస్తాన్ సందర్శించినటువంటి సందర్భంలోనే అక్కడ ఉగ్రవాద